హాయ్ హలో హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు అందరూ నేను మీ రాజేశ్వరి సమ్మర్ స్పెషల్ మ్యాంగో పచ్చడి ఎలా చేశానో నా స్టైల్ ఎలా తయారు చేశానో నేను చూపిస్తాను ఇది గుడిమల్కాపురంలో ఉన్న మార్కెట్ లోపలికి అయితే నేను వచ్చేసాను సో మ్యాంగోస్ నేను తీసుకున్నానండి ఫస్ట్ 11 కాయలు తీసుకున్నాను అది నాకు ఎందుకో సరిపోయినట్టు అనిపించకుండా ఇంకో 4 కాయలు యాడ్ చేసి మొత్తం 15 కాయలు తీసుకున్నాను ఒక కాయ 25 రూపాయలు పడింది సో తిను ముక్కలు చేస్తున్నాడు కదా ఇది చేయడానికి ఒక కాయకి 4 రూపాయలు అయితే తీసుకున్నాడు తను సో టోటల్ గా నాకు ఒక కాయ ఖరీదు వచ్చేసి 29 రూపీస్ పడింది ఇలా తిని ముక్కలు కొట్టిన తర్వాత దాని వెయిట్ అనేది 3.1 సంథింగ్ వచ్చింది సో నేను ఇంటికి వచ్చాక ఇలా నీట్గా వాటర్లో వేసి పెట్టాక మంచిగా వాష్ చేసి దాన్ని ఒక ఏమంటే కాటన్ క్లాత్లో తుడిసి ఒక ప్లేట్లో ఇట్లా ఎండబెట్టాను తర్వాత మళ్ళీ ఇంకో నీట్గా కాటన్ క్లాత్ తీసుకొని మామిడికాయ ఈ ముక్కల్ని తడి లేకుండా ఆరబెట్టాను ఈ మ్యాంగో పచ్చడి కోసం అయితే నేను 2 కిలోల పల్లి నూనె అండి 2 కేజీస్ కారం తీసుకున్నాను 1 కిలో టాటా ఉప్పు తీసుకున్నాను అద్దపావు మెంతులు తీసుకున్నాను దూరగా వేయించి పొడి చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ 1/2 కేజీ జీరా పొడి తీసుకున్నాను 1/2 కేజీ మెంతి పొడి తీసుకున్నాను కిలోన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను సో ఇవి దీనికి సరిపడా పక్క కొలతలు ఎల్లిపాయలు కద్దపావన్నీ ఒక ప్లేట్ లో తీసి సపరేట్ గా పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను కాచి చల్లార్చిన నూనె వేసి ఆ మ్యాంగో ముక్కలకు మొత్తం మసాలా అంతా వేసాక నూనె పోసి కలిపానండి అది సరిపోలేదు నాకు డ్రైగా అనిపించింది సో ఇంకో 1 కేజీ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో అసలు నేను ఏమేసానంటే జీలకర్ర ఆవాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక పిడికడ జీలకర్ర పిడికడ ఆవాలు వెల్లుల్లి రెబ్బలు వేసి ఆయిల్ని బాగా మరగపెట్టాను అది మొత్తం చల్లారిన తర్వాత మళ్ళీ మ్యాంగో ముక్కలకి వేసి కలిపాను వేడి మీద అస్సలు ఆయిల్ వేయొద్దు అందులో ఆయిల్ మొత్తం చల్లగా అయిపోవాలి చల్లగా అయిపోయిన తర్వాతనే దాన్ని యాడ్ చేయాలి సో నా పచ్చడి ప్రాసెస్ అయితే అయిపోవచ్చేసింది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి కలర్ ఎంత బాగా వచ్చిందో సో మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి